హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఎంగేజ్మెంట్ షాపింగ్కి వెళ్తున్నాము. యాజ్ ఇట్ ఈస్గా ఈ బ్లాగ్ ఎప్పుడు ఎంగేజ్మెంట్ తర్వాతే లేదా మ్యారేజ్ తర్వాత పోస్ట్ అవుతుంది ఈ బ్లాగ్. మా మమ్మీ కూడా వచ్చారు. మా హాయ్ చెప్పు. సో సీ యూ అట్ నెల్లూరులో చేస్తున్నాం షాపింగ్. హే గాయ్స్, మీరు ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ చూసారు కదా, పెళ్లి చూపుల్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ ది గుడ్ రెస్పాన్స్. మీ అందరికీ ఆ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో పెళ్లి చూపుల తర్వాత ఎంగేజ్మెంట్ షాపింగ్కి ఒక మంచి రోజు చూసుకొని నా హస్బెండ్ అండ్ అత్తగారు ఒంగోలు నుంచి నెల్లూరుకి షాపింగ్ చేయడానికి వచ్చారు. సో ఇది ఎంగేజ్మెంట్ రింగ్స్ కోసం అండ్ నా శారీ షాపింగ్ కోసం. ఇప్పుడైతే మేము బయలుదేరిపోయాం. షాపింగ్ కోసం నా పేరెంట్స్ అండ్ సిస్టర్ కూడా నాతో పాటు వచ్చారు. 6 మెంబర్స్ వెళ్తున్నాం కదా, ఒకరికి కార్లో స్పేస్ లేదు. ఇంకా అందరికన్నా నేను పక్కగా ఉన్నానని నన్ను లేపేసి వాళ్ళ మీద కూర్చోబెట్టేసుకున్నారు. పాపం ఈరోజు మా చెల్లి బలి. పెళ్లి వీడియోస్ వరకు నేను వాయిస్ ఓవరే ఎక్కువ ప్రిఫర్ చేశాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువగా ఉంటుంది. అదీ కాక మా పాత ఇల్లు మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది. వెహికల్ సౌండ్స్ అవన్నీ ఎక్కువగా వినిపిస్తుంటాయి. అందులో నా యూట్యూబ్ అప్పుడప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నా దగ్గర కావాల్సిన ఎక్విప్మెంట్ లేదు. బట్ నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను బెస్ట్ అవుట్పుట్ కోసం. పెళ్లి తర్వాత నుంచి వచ్చే వీడియోస్ కి మాత్రం స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాము. మంచి ఎఫర్ట్స్ పెట్టి తీస్తున్నాము. ఐ హోప్ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ అయితే గోల్డ్ షాపింగ్కి వచ్చాం ఎంగేజ్మెంట్ రింగ్ కోసం. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ రింగ్స్ ఈజీగానే దొరుకుతాయి అనుకుంటా, థిన్ పీపుల్కి తప్ప. ఫస్ట్ గోల్డ్లో చూసాం రింగ్స్. అయితే రింగ్స్ మాత్రం చాలా వరకు మాకు నచ్చాయి. అండ్ కపుల్ రింగ్స్ కూడా చూసాం. ఈ మధ్య అందరు అవే కదా కొంటున్నారు ఎంగేజ్మెంట్కి. కానీ నార్మల్ రింగ్సే దొరకట్లేదు మాకు. ఇంకా కపుల్ రింగ్స్ అయితే అస్సలు దొరకలేదు. సో ఇంకా డైమండ్స్లో అయినా దొరుకుతాయేమో అని డైమండ్ రింగ్స్ చూడడానికి వెళ్ళాం. డైమండ్ రింగ్ కోసం చూసి సో ఇంకా డైమండ్స్ చూడడానికి వచ్చాము. బట్ మాకు లక్ లేదు. డైమండ్స్ లో కూడా నా రింగ్ సైజ్ దొరకలేదు. చేయించుకోవాలి. ఇంకా నాకు నా రింగ్ సైజ్ దొరక్కపోయేసరికి వేరే షాప్కి వెళ్దామని అనుకున్నాము. ఈలోపు మా అమ్మ వాళ్ళు మాకు రింగ్ ఎలాగో దొరకదని డిసైడ్ అయిపోయి వాళ్ళ పాటికి వాళ్ళు వేరేవి చూడడానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారా అని చూస్తే సిల్వర్ దగ్గర ఉన్నారు. నా షాపింగ్ కోసం వచ్చి వాళ్ళ పెళ్లికి యూజ్ అయ్యే సిల్వర్ ఐటమ్స్ కొనుక్కున్నారు. పక్కన నేనున్నప్పుడు నన్ను వీడియో తీయకు అంటుందమ్మా. షూస్ వల్ల పొడుగు, లేకపోతే పొడిగే కాదు బావా, అంతే కదా. జస్ట్ 6'4" అది. గాయస్, ఇంకా ఇక్కడ దొరక్కపోయేసరికి ఇంకో 2 షాప్స్కి కూడా వెళ్ళాము. ఇంకా అక్కడ కూడా మా ఇద్దరు సైజ్కి తగ్గట్టు రింగ్స్ దొరకలేదు. ఇంకా ఆర్డర్ ఇచ్చి చేయించుకుందాం అనుకున్నాము. కానీ రింగ్ రావడానికి 30 to 40 days పట్టిద్ది అన్నారు. అది వచ్చేసరికి ఈ లోపు మా ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది. ఎంగేజ్మెంట్కి అసలే టైం లేదు. సో ఇంకా రింగ్స్ కోసం వెతుకుతున్నాము. నెక్స్ట్ మళ్ళీ వేరే చోట చూద్దామనే టైంలో లంచ్ టైం అయిందని లంచ్కి వెళ్ళాము. ఇది పెళ్ళికి సంబంధించిన షాపింగ్ కాబట్టి మేము నాన్ వెజ్ తినద్దు అని అనుకున్నాం ముందే. సో ఒక రెస్టారెంట్కి వెళ్తే అక్కడ వెజ్ ఐటమ్స్ సరిగ్గా లేవు. ఇంకా మళ్ళీ వేరే రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ లంచ్ చేసాం. లంచ్ అయిపోయాక ఇంకా ఈ రింగ్స్ సెట్ అయ్యేలా లేవని ఆ షాపింగ్ పక్కన పెట్టి శారీ షాపింగ్కి వెళ్ళాం. శారీ షాపింగ్కి వచ్చాక ఇది కూడా అంత ఈజీగా ఏం అవ్వలేదు. 2-3 షాప్స్ తిరిగాము. షాప్స్లో అయితే చాలా వెరైటీ శారీస్ ఉన్నాయి. కానీ నాకు సెట్ అయ్యే శారీ అండ్ నాకు నచ్చే శారీస్ దొరకాలి కదా, అందుకే లేట్ అయింది. అందులో పెళ్లి షాపింగ్ అంటే జాగ్రత్తగా చేసుకోవాలి కదా. మేమైతే బ్రైట్ కలర్ శారీస్ కోసం చూసాము. కానీ అది మంచి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి నాకైతే శారీస్ పెద్దగా కనిపించలేదు. మెయిన్గా బ్రైట్ కలర్ శారీస్ అయితే చాలా తక్కువ ఉన్నట్లు అనిపించాయి. నచ్చినవి చెప్పండి, కొన్ని కట్టిద్దాం అమ్మాయికి.
ఉన్న వాటిల్లో కొన్ని బెస్ట్ సెలెక్ట్ చేశాము. వాళ్ళు ఒకసారి ట్రయల్ వేసి చూపిస్తామన్నారు. మనకి ఫస్ట్ శారీ చూడగానే ఎంత నచ్చినా కూడా ట్రయల్ వేశాక మన ఒపీనియన్ మారిపోవచ్చు. ఎందుకంటే డ్రెస్ కానీ శారీ కానీ వేసుకొని చూస్తేనే మనకి సూట్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. కాబట్టి నేను సెలెక్ట్ చేసిన శారీస్ అన్ని ట్రయల్ వేయించి చూశాను. ఒక్కటి నచ్చింది అంతే. నేనేమో వీడియో తీలే కదా నా వల్ల కావట్లేదు. సక్సెస్ఫుల్గా ఏమీ కొనలేదు. అన్ని చూసాక మాకేం నచ్చకపోయేసరికి ఇంకొన్ని శారీస్ తీసుకొచ్చి చూపించారు. సో ఇంకా వాటిలో మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ట్రయల్ వేయించి చూశాను. కానీ ఫైనల్గా ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు అలాంటప్పుడు ఇక్కడ పని చేయడం నువ్వు సరిగ్గా పట్టుకున్నప్పుడు నువ్వు చేయొచ్చు. పట్టుకో, వెళ్ళి వెనక్కి వెళ్ళి అన్నీ మీరు చెప్పాలి. నువ్వైతే ఇటు చూడు, నచ్చిందా? నేను లాస్ట్కి సెలెక్ట్ చేసిన శారీ అయితే ఇదే. ఇది రాయల్ బ్లూ విత్ పింక్ బార్డర్తో ఉంది. అందరికీ చాలా బాగా నచ్చింది. లైవ్లో చూస్తే అన్ని శారీస్లోకి ఇది చాలా బాగుంది అనిపించింది. సో ఇది ఫిక్స్ చేసి తీసుకున్నాం. అడ్డంగా ఉన్నావు జరుగు అని అంటుంది అత్త. అందుకే ఇంత పొడుగు ఉండకూడదు. కష్టపడింది ఎవరు? కాఫీ తాగుతుంది ఎవరు? కష్టపడింది ఎవరు? కాఫీ తాగుతుంది ఎవరు? కష్టం అంతా నాది. అన్ని శారీలు కట్టి 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 నిల్చొని 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 కష్టపడింది నేను. వీడియో తీసింది నేను. కష్టం మన ఇద్దరిది. ఆ తర్వాత కొన్న శారీకి పూజ చేసి ఇచ్చారు. సక్సెస్ఫుల్గా ఒక శారీ కొన్నాం. అలా మా శారీ షాపింగ్ అయిపోయాక మళ్ళీ రింగ్స్ కోసం గోల్డ్ షాప్కి వచ్చాం. సైజ్ లేదు ఉంగరాల కోసం, ఎంగేజ్మెంట్ రింగ్స్ కోసం కష్టాలు. తన హ్యాండ్ సైజ్ సరిపోవట్లేదు, నాకు హ్యాండ్ సైజ్కి లేదు. చిన్న పిల్లలకని చెప్పి ఎక్కిరిస్తున్నారు. మరి అంత సన్నగా ఎందుకున్నావు? నా వేళ్ళు అంతే ఉన్నాయి. గాయస్, నేనైతే మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి అలసిపోయాను. ఇంకా నాకు అస్సలు ఓపిక లేదు. నేను ఫిక్స్ అయిపోయా ఇంకా ఈ రోజుకి నాకు రింగ్ అయితే దొరకదని. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని వెయిట్ చేశాను అలసిపోయి. చాలా బాగుంది కానీ సరిపోయి ఉంటే బాగుండేది. లూజ్ అయింది. బాగా లూజ్ అయిందా? సైజు 12 అది. ఏం కాదు. ఆహా ఆహా బాగుంది కానీ సైజు. అమ్మకి చెప్తాను మీద. చెప్పు. ఇందాక అమ్మ ఏం చెప్పింది? ఎంగేజ్మెంట్ కాకముందే అలా చేయకూడదు అని చెప్పిందా? ఇది కూడా బాగుంది. ఇక్కడ బాగున్నాయి కానీ సైజు చాలా లూజ్ ఉందా? డైమండ్ ఇది. ఇంతకంటే కొంచెం చిన్న సైజ్ బాగుందా? కానీ ఈ షాప్లో అయినా దొరికితే బాగుండు అనుకుని ఎంటర్ అయ్యాము. కానీ ఇక్కడ కూడా మా బ్యాడ్ లక్ దొరకలేదు. మా సంగతి ఏమో కానీ మాతో పాటు వచ్చిన నా సిస్టర్ అయితే మాకు చూస్తూ తను ఒక రింగ్ సెలెక్ట్ చేసుకొని కొనేసుకుంది. అన్నీ బాగున్నాయి సైజు లేదు.
మిడిల్ అని పెట్టు దానికి లూజే. అబ్బా దొరకవు అనుకున్న రింగ్స్ దొరికేసాయి. ఎలాగో లాస్ట్ కి డిసప్పాయింట్ అవ్వకుండా అందరూ హ్యాపీ. గైస్ ఫైనల్గా మా షాపింగ్ అయిపోయింది. లాస్ట్కి దొరక్క ఒక రింగ్ అయితే దొరికింది నాకు, సైజ్ కరెక్ట్గా ఇద్దరికి సరిపోయింది. సో అప్పటి నుంచి ఇంకా ఇంటికి వచ్చేసాం అక్కడి నుంచి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఒంగోలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బయలుదేరుతున్నాం. టైం 8 అయింది. 8 అయిపోయింది. ఇప్పుడు 10 అయింది. శారీ కూడా సెట్ అవ్వదు అనుకున్నా, కానీ సెట్ అయింది. ఇది మా ఎంగేజ్మెంట్ బ్లాగ్. ఫేస్ వద్దు, అలసిపోయింది. ఫేస్ జిడ్డు పట్టిపోయినా. అలసిపోయి వీడియోలు షాపింగ్ చేసిందేమో మేము, అలసిపోయిందేమో తను. అలసిపోవాల్సిందేమో మేము ఎనర్జెటిక్గా ఉన్నాము. చూడండి తను చూడు, పెద్ద షాపింగ్ చేసిన అలాగా అలసిపోయింది. వీడియోలు తీసాను కదా. ఎక్కడ తీసాం? మొత్తం తీసింది మేమైతే. నిజం గాయస్, మేము తీసాం కాదు, నిజం మేమే తీసింది. మేమిద్దరమే. మా వ్లాగ్స్ కార్యకర్తలు మేమే. ఎంగేజ్మెంట్ బ్లాగ్